వెలుగుమట్లలో గాజా పరిస్థితి కనిపిస్తుందన్నారు కేటీఆర్. పేదల ఇండ్లు కూలగొట్టి ప్రభుత్వం తప్పు చేసిందని మండిపడ్డారు. కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తారట అన్న కేటీఆర్ హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని విమర్శలు చేశారు. 1000 మంది ఇల్లు కూలగొట్టి 310 మందికి పట్టాలిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. రాష్ట్రంలో సర్కార్ నడుస్తోందో సర్కస్ నడుస్తుందో తెలియటం లేదన్నారు. ల్యాండ్ మాఫియా అంటారు. ఎవరండి ల్యాండ్ మాఫియా? ఇప్పుడు నేను చెప్పిన సురేషు, కిషోరు, దామోదర్రావు వీళ్ళు ల్యాండ్ మాఫియా. వెనకాల ఉండి నడిపిస్తున్న 3 మంత్రులు మీరు ల్యాండ్ మాఫియా. ఇవాళ ఎంత విచిత్రం అంటే కూల్చిన వాళ్ళే అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు, మళ్ళీ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ అన్నే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు? అది అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం, అది కూడా అందరికి ఇవ్వరంట. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 16 నుంచి మేము వదిలిపెట్టాం. అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం. ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా బాగుతాం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇండ్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఇంకా సిగ్గులేదా మంత్రికి? వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి లబో దిబోమని మొత్తుకుంటుంటే ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. అసలు నువ్వు మనిషివా మృగానివా నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని? కలుపు ఎంత కావురం మంత్రులకు నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్టులు? నీలాంటి పందికొక్కులు, నీలాంటి దుర్మార్గులు మానస హిల్స్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు.